సో గోచార శని ప్రస్తుతం కుంభంలో ఉన్నాడు కాబట్టి వచ్చే మార్చికి మీనంలోకి వెళ్తాడని తెలుసు మనందరికి. మీన రాశి కాలపురుష చక్రంలో చివరిది 12వ రాశి. ఈ జలతత్వ రాశి, దేవగణ రాశి, బ్రాహ్మణ రాశి, సత్వగుణం కలిగినటువంటి రాశి. జనరల్గా రాశికి ఉండేటువంటి కారకత్వాలు మోక్షానికి సంబంధించినటువంటి రాశి. ఈ రాశికి ఏంటంటే మానవ ప్రయత్నం కంటే భగవంతుడు ఏదైతే డిసైడ్ చేస్తాడో దానికి సంబంధించినటువంటి కర్మ అనేది ఈ రాశి నుంచి ప్రతి వ్యక్తికి కనిపిస్తుంది. ఈ రాశి ఏ భావం అయినా పర్లేదు. ఎవరి వ్యక్తి జీవితంలో ఏ భావం, లగ్నం నుంచి 12వ భావం దాకా ఏ ఏ భావం అయినా కూడా ఆ భావం యొక్క ఫలితాలనేటివి భగవద్గీతలో కృష్ణుడు చెప్పినటువంటి సూక్తం ఇక్కడ కరెక్ట్‌గా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో ఏ పని చేసినా ఫలితం ఆశించకుండా కర్మ చేయాల్సినటువంటి రాశి ఇదన్నమాట. సో, ఇందులో నువ్వు ఎక్స్‌పెక్టేషన్స్ అంటూ ఏముండవు. ఏ పని చేసినా ఉద్దేశించి పని చేయడానికి ఇందులో అవకాశం లేదు. ఈ రాశిలో వచ్చేటువంటి ఫలితాలన్నీ మన కర్మానుసారంగా ఆ గ్రహం యొక్క ఫలితాలను, ఆ గ్రహం ఏదైతే కారకత్వాలున్నాయో, పాపగ్రహాలున్నాయనుకోండి. మీన రాశిలో పాపగ్రహాలున్నాయంటే, అది గత జన్మ నుంచి వచ్చినటువంటి కర్మల ఫలితంగా వచ్చేటువంటి ఫలితాలే అవి. నెగెటివ్ ఫలితాలే ఉంటాయి. ఒకవేళ పాపగ్రహాలుంటే. శుభగ్రహాలుంటే అన్నీ మంచి జరగటానికి అవకాశం ఎక్కువుంటుంది. అయితే ఈ గోచారం అనేసరికి ఏమవుతుందంటే, గోచారం అనేది టెంపరరీ. తాత్కాలికంగా జరిగేటువంటి గ్రహం యొక్క స్థితి ఆ రాశిలో ఉంటుంది. ఇప్పుడు ఇది కొన్ని గ్రహాల యొక్క కలయిక. ఇన్ని 5 గ్రహాలు రవి, చంద్ర, బుధ, శుక్ర, శని, రాహు అంటే మొత్తం 6 గ్రహాలుంటాయి. 6 గ్రహాలనేటివి 2 రోజుల పాటు ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు ఒకసారి ఎంటర్ అయ్యి అందులో నుంచి బయటికెళ్ళిపోతాడు. సో, దాని ఎఫెక్ట్ అనేది ఏ గ్రహాలు కలిసున్నాయనేది చూసుకోవాలిక్కడ. ఇందులో మీనరాశిలో శుక్రుడనేది ఒక గ్రహం, ఉచ్చగ్రహం ఉంటుంది. మిగతావి చంద్రుడు, బుధుడు, తర్వాత శుక్రుడు, శని, రాహు. వీళ్ళు ముగ్గురు ఏందంటే ఒక కూటమి. పరస్పర మిత్రులు అనుకోవచ్చు వాళ్ళు. శుక్రుడు, శని, రాహు. తర్వాత సూర్య, చంద్ర, బుధులు. వాళ్ళు ఒక కూటమిగా అనుకోవచ్చు. అయితే ఈ రాశిలో అతి బలహీన పడేది ఎవరంటే సూర్యుడు. ఆ నెల సూర్యుని యొక్క సంచారం అనేది ఆ రాశిలో ఎంతుందంటే ఒక నెల పాటు ఉంటుంది. ఆ నెల పాటు అనేది చాలా క్రిటికల్ పీరియడ్. సూర్యుడికి సంబంధించినంత వరకి. ఎవరి జాతకాలలో సూర్యుని యొక్క మహాదశ గాని, సూర్యుని యొక్క అంతర్దశ నడుస్తున్నటువంటి టైంలో ఆహ్, సూర్యుడి యొక్క ఫలితాలలో ప్రాబ్లమ్. ముఖ్యంగా ధనుసు రాశి వాళ్ళకి, ధనుసు లగ్నం వాళ్ళకి, ధనుసు లగ్నం వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్‌కి ప్రాబ్లమ్. తర్వాత వృషభ లగ్నం వాళ్ళకి గూడా వాళ్ళ మదర్‌కి ప్రాబ్లమ్. అందుకే ఈ గోచారం అనేది రాశి బట్టి, లగ్నాన్ని బట్టి, ఆ గ్రహాల యొక్క కారకత్వాలను బట్టి ఫలితాలు ఈ ప్రతి వ్యక్తికి ఇండివిడ్యువల్‌గా వచ్చేటువంటి అవి విడివిడిగా చూడాల్సుంటది. వాళ్ళ యొక్క దశ, అంతర్దశ బట్టి. ప్రపంచానికి సంబంధించి, దేశానికి సంబంధించి ఇంతకుముందు మన పెద్దరాజు చెప్పినట్టు కొన్ని ఎందుకంటే శని ప్రతి రాశిలో వెళ్ళినప్పుడు ఏవో కొన్ని ముఖ్యమైన సంఘటనలనేటివి తప్పకుండా జరుగుతాయి. ఎందుకంటే శని అండ్ రాహు యొక్క సంచారం అనేది జీవితంలో మానవ పరిణామ క్రమంలో కొన్ని కొత్త విషయాలు జరగడానికి అవకాశం ఎక్కువుంటుంది. అయితే ఇందులో శని, రాహువుల కలయిక అనేది కొద్దిగా బాధాకరమైనటువంటిది. అంటే కొన్ని కొన్ని విషయాలలో
చాలా క్లిష్ట ఫలితాలుంటాయి. ఏ రకంగా అంటే, ఒకవేళ ఇది ఆధ్యాత్మిక సంబంధించిందంటే, ఆధ్యాత్మిక గురువులకి ప్రాబ్లమ్. గురువులందరూ ఎక్స్‌పోజ్ అవుతారు. మాక్సిమం ఎవరైతే పాపకర్మ చేసి గనుక ఉంటే గనక ఈ ఈ ఈ దశలో బయటికి రావటం, లేకపోతే వాళ్ళు ఎక్స్‌పోజ్ అవ్వటం. రాహు ఏం చేస్తాడు? వాళ్ళ యొక్క నిజ స్వరూపాన్ని బయటికి ప్రపంచానికి తెలిసేటట్టు చేస్తాడు. ఇక్కడ శుక్రుడు ఉచ్చలో ఉండి గురువుతోటి పరివర్తనలో ఉన్నాడు గాబట్టి, ఆ పరివర్తన టైం గురువు మళ్ళీ మిథునంలోకి వెళ్ళే టైం ఏదైతే ఉందో, ఒక నెల, 2 నెలల పాటు ఉంది. నెల మధ్యలో ఉన్నట్టుంది. ఆ ఒక్క టైం మాత్రం ఈ బుధుడికి అది గురువుకి సంబంధించి, శుక్రుడికి సంబంధించి శుభ ఫలితాలుంటాయి. ఎప్పుడైతే గురువు దాటేసి అందులోకెళ్తాడో, మిథునంలోకెళ్తాడో, అప్పుడు శని యొక్క, రాహు యొక్క ఎఫెక్ట్ అనేది ఆ రాశిలో చాలా బయటపడుతుంది. అది ప్రపంచం సంబంధించి అనుకోండి, దేశానికి సంబంధించి అనుకోండి, లేదా వ్యక్తిగత జీవితాల్లో గూడా ఒకవేళ వ్యక్తికి ఎలాంటి దశ, బాధ, బాధకుడి దశనో, లేపోతే ఇందులో ఉన్నటువంటి శని, రాహుల, రవి దశనో, చంద్రుడి దశనో నడుస్తున్నటువంటి పరిస్థితి గనుక ఉంటే మాత్రం తప్పనిసరిగా వీళ్ళ యొక్క ఎఫెక్ట్ అనేది, శని, రాహుల ఎఫెక్టు రవి మీద ముఖ్యంగా ఎక్కువుంటుంది. చంద్రుడి మీద ఇంకా ఎక్కువుంటుంది. అందులో గ్రహణం గూడా ఎఫెక్ట్ ఉంది. సో, గ్రహణం ఎఫెక్ట్ మనం ఎలాగో తీసుకుంటాం. 6 నెలల పాటు ఉంటుంది గ్రహణం యొక్క ఎఫెక్ట్. సో, మొత్తానికేందంటే షష్టగ కూటమి అనేది కొందరి జీవితాల్లో ప్రపంచపరంగా తప్పనిసరిగా ముఖ్యమైన ఈవెంట్స్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇందులో గ్రహాలు, ఇంకొక మేజర్ గ్రహం మిస్ అయిపోయిందేంటంటే కుజుడు మిస్ అయిపోయాడు. ఎందుకంటే ఏదన్నా కుజుడు యొక్క పాత్ర గనుక ఇందులో గనుక ఉంటే అదేమైందంటే తీవ్రమైన పరిస్థితికి, యుద్ధ పరిస్థితులకి దారి తీసేటువంటి స్థితి ఉండేది. కాపోతే ఇందులో ఆ కుజుడు ఏమైందంటే, కుజుడు ఉన్నట్టు స్థానాధిపతి బుధుడు గూడా ఇందులో కలవటం మూలాన ప్రకృతి పరంగా, లేదా కొన్ని దేశాల మధ్య రకరకాల యుద్ధాలు, గొడవలు జరిగేటువంటి అవకాశాలు గూడా లేకపోలేదన్నమాట. అది మేదిని జ్యోతిష్యం అనేది దాన్ని డీప్‌గా స్టడీ చేయాల్సినటువంటి శాస్త్రం. దాన్ని ఏదో ఆషామాషీగా చెప్పుకోవడానికి కాదు. గ్రహాలు మాత్రం, గ్రహాల యొక్క చిన్న చిన్న ఈ బేసిక్ కారకత్వాలు గనుక తీసుకుంటే, ఇవి సూచించేటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు మనం చెప్పుకోవచ్చనమాట. తర్వాత ఎవరైనా, ఎవరైనా జాతకంలో గనక రవి, చంద్ర, బుధ ఈ దశలు నడుస్తున్నప్పుడు, లేదా దాని అధిపతి దశ అంటే గురువుడు యొక్క దశ, అంతర్దశ నడుస్తున్నప్పుడు, దీనిని రెమెడీస్ అనేదేంటంటే, ఈ రాశికి సంబంధించిన రెమెడీస్ అనేవి దానం. కొంతమంది తీర్థయాత్రలు చేయటము, దైవ దేవాలయాల సందర్శన అనుకోండి, లేపోతే పుణ్య నదుల స్నానం చేయటం అనుకోండి, సముద్రానికి సంబంధించి సముద్ర స్నానం అనుకోండి. ఇది ఏ భావం అయితే, ఆ భావానికి సంబంధించినటువంటి విషయాలలో మాక్సిమం ఎలా ఉండాలంటే వైరాగ్యంతోటుండాలి. ఒకవేళ తులా లగ్నం వాళ్ళు, ఇది ఆరో భావం అవుతుంది. సో, అందులో ఈ శని, రాహువుల కలయిక ఉన్న టైం ఏం చేస్తుందంటే వ్యక్తిని నానా రకాల సమస్యల్లోకి నెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇది డబ్బు పరంగా అనుకోండి, వృత్తిపరంగా అనుకోండి, లిటిగేషన్ పరంగా అనుకోండి. అంటే ఆరో భావం. ఇక్కడ చేయాల్సిందేందంటే సర్విస్ చేయాల్సుంటుంది. ఆశ్రమాలకి, దేవాలయాలనుకోండి, ఎక్కడైనా కానీ. ఇక అష్టమ భావం అయితే తప్పనిసరిగా దాన ధర్మాలు చేయాల్సుంటుంది. అలాగే వ్యయ భావం అయినప్పుడు గూడా. ఎందుకంటే ఈ రాశి అనేదే పూర్తిగా పూర్వజన్మకు సంబంధించినటువంటిది, పితృదేవతలకు సంబంధించినటువంటి రాశి. అలాగే దాన ధర్మాలకు సంబంధించినటువంటి రాశి. సో, దీని నుంచి ఎలాంటి ఫలితం ఆశించొద్దు. ఇందులో ఏ గ్రహం ఉంటే ఆ గ్రహం యొక్క వస్తువులు గాని, వ్యక్తులకు గాని, ఆర్గనైజేషన్స్ గాని
మీ యొక్క దశలు బట్టి, అంతర్దశలు బట్టి ఒకవేళ ఈ భావం గనుక త్రిక భావం అయితే అంటే 6, 8, 12 భావం గనుక అయితే మాత్రం తప్పనిసరిగా దానాలు చేసినట్టయితే దాని నుంచి వచ్చేటువంటి దుష్ప్రభావాల నుంచి కొంత మేరకి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. ఓవర్ టు పెద్దరాజు. ఒక 2 డౌట్స్ శని పరివర్తన మీద ఎవరికైనా ఉంటే తీసుకుందాము. ఒక 2 డౌట్స్ అడగండి. డౌట్ ఉన్న వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి శని పరివర్తన మీద. సార్ ఇప్పుడు సింహ లగ్నం నుండి అష్టమ భావం అవుద్ది. ఇప్పుడు వృషభ రాశి నుండి 11వ భావం అవుతుంది. కొన్నిసార్లు 11వ భావం నుండి కొన్ని మంచి ఎఫెక్ట్స్ కూడా రావచ్చు. సో దీన్ని ఎలా చూడగలం సార్ మనం? ఇప్పుడు నాది వృషభ రాశి సింహ లగ్నం, నాది అష్టమ భావం లగ్నం నుండి చంద్రరాశి నుండి 11th హౌస్ అవుతుంది. సో దీని నుండి ఏదన్నా చిన్న చిన్న మంచి ఫలితాలు కూడా ఉంటుందా? ఎందుకంటే 11th హౌస్ కాబట్టి. చెప్తున్నారా? వృషభ లగ్నము వృషభ రాశి సింహ లగ్నం సార్. సింహ లగ్నం ఎలా అవునండి. చూడాలనే దీన్ని? అవునండి సార్. ఇది రాశికే వర్తిస్తుంది. వృషభ రాశికే చూసుకోవాలి మీరు. ఓకే. వృషభ రాశికి లాభస్థానంలో మీకు షష్ఠ గ్రహ కూటమి ఏర్పడుతూ ఉంది, అంటే లాభస్థానం కాబట్టి పెట్టుబడులు పెట్టాలనేటువంటి ఇన్స్పిరేషన్, మోటివేషన్ రావడము, సో లాభాలు సంపాదించాలి అనేటువంటి వాటి పరంగా పరుగులు తీయడం అనేది మీకు ఆ సమయంలో జరగవచ్చు. కాబట్టి ఆచితూచి అడుగు వేయాలా. పైగా గురువు కూడా మీకు రాశిలోనే ఉన్నాడు. చంద్ర రాశిలోనే ఉన్న కారణంగా శని వేరే చూస్తున్నాడు. అందువల్ల ఓకే. మీరు సరైనటువంటి డెసిషన్ తీసుకోలేకపోవచ్చు. కాబట్టి చాలా వీలైనంత వరకు మీరు మార్చి నుండి మే వరకు పెట్టుబడుల విషయంలో మీరు మెరుగైనటువంటి సలహాలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఓకే సార్. సార్ ఇదే పరంగా సింహ లగ్నం నుండి 8వ ఇల్లు అవ్వడం వల్ల ఆస్ట్రాలజీ పరంగా ఏదైనా కొద్దిగా అభివృద్ధి ఉంటుందా? ఏ లగ్నం నుంచి సార్? సింహ లగ్నం సార్. సింహ లగ్నం నుండి అష్టమం. సింహ లగ్నం కాదు, లగ్నానికి ఇక్కడ గోచార రీత్యా చూడకూడదు. గోచార రీత్యా చూసేటప్పుడు అంతా రాశి నుండే చూడాలి. ఓకే. ఓకేనా? ఓకే సార్. లగ్నం నుంచి చూడకూడదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ లగ్నం అనేది అది భర్త చార్ట్ అన్నమాట. సో భర్త చార్ట్ లో మీకు గ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ దశని తీసుకుంటాం, రాశి నుండి గోచార రీత్యా తీసుకుంటాం. రైట్. ఓకే. లాస్ట్ క్వశ్చన్ శారదా మేడం. శని కేతు పరివర్తన అయితే ఏంటండి? శని మూలాను కేతు ఉత్తర భాద్రలో ఉంటే దాన్ని ఎలా చూసుకోవాలండి? శని ఎక్కడ? శని మూల కేతు ఉత్తర భాద్ర. ఇదే పరివర్తనకి పరివర్తన అన్నారు. ఇది నక్షత్ర పరివర్తన అండి. నక్షత్ర పరివర్తన. శని 5వ భావంలో మూలా నక్షత్రం. ఏ లగ్నానికి? ఏ లగ్నానికి? సింహ లగ్నానికి. సింహ లగ్నానికి అష్టమంలో కేతు, పంచమంలో శని. కాబట్టి మీరు చాలా డిసిప్లైన్డ్గా ఉండాలా. తీసుకునేటువంటి డెసిషన్స్ అన్నీ కూడా ఓన్ డెసిషన్సే ఉంటాయి. ఈ ఓన్ డెసిషన్స్లో ఎక్కడ స్పెక్యులేషన్కి తావు ఇవ్వకూడదు. ఎందుకంటే శని కూర్చున్నప్పుడు మీకు స్పెక్యులేటివ్ మీద, అంటే ఈజీ మనీ సంపాదించాలి అనేటువంటి ధోరణి కలిగి ఉండకూడదు. ఏదైనా సరే లాంగ్ టర్మ్ గోల్ గానే మీరు ఆలోచించాలి. అంటే ఇది మీ ఓన్ నాలెడ్జ్కి సంబంధించినటువంటిది, ఓన్ ఐడియాస్కి సంబంధించినటువంటి హౌస్. కాబట్టి ఈ ఓన్ ఐడియాస్, ఓన్ నాలెడ్జ్ విషయంలో సో మీరు చాలా డిసిప్లైన్గా ఉండాలి. అంటే లాంగ్ టర్మ్ గోల్స్ మాత్రం మీరు ఆలోచిస్తే మీరు దాన్ని సాధించగలుగుతారు. ఇంకా అష్టమంలో ఉన్నటువంటి కేతు కారణంగా మీరు ఇతరుల దగ్గర డబ్బులు ఇవ్వడం కానీ తీసుకునేటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి. సో మీరు హెల్త్ ఇన్సూరెన్స్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అష్టమ కేతు కొంతవరకు మీకు పంచమ శని కొంత హెల్త్ ఇష్యూస్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కావడం కానీ, లేదంటే ఆలోచనలు అధికంగా రావడం కానీ కొంత ఇబ్బందికరంగానే అష్టమ కేతు ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ఇది అకల్ట్ సైన్స్ ని సూచిస్తుంది. మీరు ఏదైనా భాగవతం వినడం కానీ, ఆస్ట్రాలజీ నేర్చుకోవడం కానీ చేయొచ్చు. బాగుంది జీవితం. ధన్యవాదాలు సార్. సార్ శ్రీనివాసరావు సార్ హ్యాండ్ రైజ్ చేశారు. సార్ అయింది సార్, ఆల్మోస్ట్ అయింది సార్. సార్ చెప్పండి. అందరికి సార్ సింహలగ్నం సార్. సింహలగ్నం
మఖా నక్షత్రం సార్, జన్మ నక్షత్రం, ప్రజెంట్ దశ రాహు దశ సార్. సింహ లగ్నము, రాశి ఏంటి? రాశి సింహరాశి సార్. సింహ లగ్నం, సింహరాశి. ఓకే సార్. ఆ, రాహు జన్మత పంచమంలో ఉన్నాడు సార్. ప్రజెంట్ మామూలు జన్మ చక్రం ప్రకారం ఉమ్. ఇప్పుడు ప్రజెంట్ అష్టంలో ఉన్నాడు కదా సార్. జన్మ లగ్నానికి రాశికి రాశికి లగ్నానికి అష్టమంలో సప్తమంలో షష్టగ్రహ శని, సప్తమంలో శని, అష్టమ రాహు. అవును సార్, షష్టగ్రహ కూటం జరుగుతుంది కదా సార్ మార్చి 30. అవును. దాని గురించి కొంచెం విశ్లేషిస్తారని. మేము రాశి వైజ్ చెప్పడం లేదు, ఎందుకంటే మళ్ళా దగ్గరగా అంటే డిసెంబరు, జనవరిలో రాశి వైజ్ చెప్తాం. అయితే మీకు ఎలా ఉంటుంది మార్చి అంటే, మార్చిలో మీకు అష్టమిలో షష్టగ్రహ కూటమి ఏర్పడది. అవును. ఇది చాలా అడ్డంకుల్ని, ఆటంకాలని కలిగిస్తుంది. ఓకే. కాబట్టి, మీకు ఇది నష్టాన్ని సూచించేటువంటి హౌసే ఇది. ఎందుకంటే మీ లగ్నాధిపతి కూడా పోయి అష్టమంలో పడ్డాడు, అది కూడా జలతత్వ రాశిలో. అవును. కాబట్టి మీకు ధైర్యం తగ్గచ్చు, ఆత్మవిశ్వాసం తగ్గుతుంది, ఆరోగ్యపరంగా మీకు ఇబ్బందులు కలిగిస్తుంది. ముఖ్యంగా ఎకనామికల్ గా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మీకు క్రియేట్ చేయవచ్చు. సో ఈ 3 నెలలు కూడా మీరు ఏం చేయాలంటే చాలా మెడిటేషన్ చేయడం కానీ, యోగా చేయడం కానీ చేయండి. సో మీరు తొందరపాటు చర్య తీసుకోకూడదు. సో ఇంట్లో వాళ్ళతో ముఖ్యంగా ఆర్గ్యుమెంట్స్ ఆపివేయాలి. ఆర్గ్యుమెంట్స్ జోలికి వెళ్ళకండి. సో ఇతరుల డబ్బుల జోలికి వెళ్ళకండి. ప్రతి పైసాకి మీరు క్యాలిక్యులేటెడ్ మైండ్ తో కలిగి ఉండాలి. సో ఎక్కడైనా మీరు మోసపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్. సో ఈ యోగా కానీ, మెడిటేషన్ చేయడం వల్ల మీరు అనారోగ్య సమస్యలు కానీ, మానసిక ఒత్తిడి, ఆందోళన చెందకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రవిని మీరు యాక్టివేట్ చేసుకోవాలంటే మీరు రోజు కూడా ఎక్సర్సైజ్ చేయాలా, లేదా యోగా కానీ, మెడిటేషన్ కానీ చేయాలా, అది కూడా బిఫోర్ సన్ రైజ్. ఓకే సార్. ఆ 3 నెలలు అలా చేసుకోండి, బాగుంటుంది. ఓకే. ఓకే. చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు మా రాశికి ఎలా ఉంటుందని. మనం ఎలాగో డిసెంబర్ నెలలో చెప్తాం. ఆంగ్ల సంవత్సరాదప్పుడు ఒక వీడియో అనేది చేస్తాం అన్ని రాశులకి, అప్పుడు కవర్ చేస్తాము. ఇది శని పరివర్తన మార్చ్ 29, 2005 జరిగినప్పుడు కలిగే ప్రభావాల గురించి ఇది ఒక గ్లిమ్స్ లాంటిది అనమాట. డీటెయిల్గా మనం డిసెంబర్లో ఆంగ్ల సంవత్సరాది వీడియో చేసుకున్నప్పుడు చెప్తాము. సో